హాయ్ హలో నమస్తే. ఈరోజు మన గార్డెన్లో చూడండి కీరా దోస చక్కగా వచ్చినాయి. కీరా దోస బాగా ఈ గ్రో బ్యాగ్లోనే వేసానండి. యాక్చువల్గా ఇవి నేను విత్తనాలు వేయలేదు. తినడానికి తీసుకొచ్చుకున్న కీరాలు ఒకటి రెండు ముదిరిపోయినవి ఉంటే అది అలా కిచెన్ కంపోస్ట్లో పడేశాను. ఆ కంపోస్ట్ని తీసి ఈ గ్రో బ్యాగ్లో వేయగలనే అందులోంచి ఉన్న సీడ్స్ వల్ల మొలకెత్తిన ఈ కీరా మొక్కలు అన్నమాట, కీరా దోస మొక్కలు. సర్లే ఎలానో వచ్చినాయి కదా అని పందిరి ఆల్రెడీ బీర పందిరి ఉండేది కదా ఇంతకుముందు. బీరపాదు అయిపోగానే అది తీసేసాను కదా, ఖాళీగా ఉందని దానికి ఇలా దారాలు సపోర్ట్ ఇచ్చుకొని ఆ పైకి ఎక్కించాను అనమాట. చూడండి, అందులోనే టమాటా మొక్కలు కూడా చాలా వచ్చినాయి. అవి కూడా మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన టమాటా సీడ్స్ తాలూకు విత్తనాల నుంచి వచ్చిన మొక్కలేనమాట. ఇవి కూడా నేను నారు వేయలేదు. టమాటా నారు వేరే సీడ్స్ వేశాను, అది వేరేగా కుండీల్లో పెట్టాను. ఈ గ్రో బ్యాగ్లో మాత్రం కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన మొక్కలే మొత్తం. ఈ కిచెన్ వేస్ట్ వల్ల వచ్చిన మొక్కలు ఎంత బలంగా వస్తున్నాయంటే వాటికి వేరే పోషకాలు ఏమి అవసరం పడట్లేదు. వాటి అంతటా చాలా బలంగా వస్తున్నాయి. ఈ కీర కూడా చూడండి ఎంత సైజు, క్వాలిటీ. అంటే లేత ఇంత లావుగా ఉన్నాయి కదా, ముదిరిపోయిందేమో అనుకున్నాను, కానీ ముదిరలేదు, బాగానే లేతగానే ఉన్నాయి. ఈ కార్నర్లో కూడా ఒక మొక్క వచ్చి దానికి కూడా ఇలా కీర ఒకటి ఇలా. సారీ, ఇది జూమ్లో ఉండిపోయింది, నేను చూసుకోలేదు. కొంచెం దూరంగా ఉన్న ఈ కీరా పాదుకి తీద్దామని జూమ్ పెట్టాను, దాన్ని నేను మర్చిపోయి అలానే వదిలేసాను. అందువల్ల కొంచెం దీనిలా కనిపిస్తుంది చూసుకోకపోవటం వల్ల. ఈ కీర ఇప్పుడు ఇందులో ఈ చామంతుల నారు ఇంతకుముందు పెట్టాను కదా, అవి ఇప్పుడు పూత అయిపోతుంది కాబట్టి వాటిని తీసేసి వేరే కూరగాయ మొక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా సీజన్ కదా, సమ్మర్ స్టార్ట్ అవుతుంది, వేరే విత్తనాలు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మాత్రం ఈ కీరాదే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఒకటి ఆల్రెడీ 4-5 వచ్చినాయి అనమాట. చూడండి ఇక్కడ కూడా ఇది ఒకటి చాలా బాగా వచ్చింది, సైజు చాలా బాగుంది. లావుగా ఉన్నాయి అనుకున్నాను ముదిరిపోయిందేమో అని, కానీ ముదిరలేదు, బాగానే ఉంది. సో ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 2 తీసాను ఆల్రెడీ. ఇక్కడ నుంచి కూడా తీసేసిన ఈ డ్రమ్ములు అవి రెడీ చేసి పెట్టుకున్నానండి, ఫ్రూట్ ప్లాంట్స్ కోసం అనమాట. ఇంతవరకు ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటంటే ఈ 100 రూపాయల టబ్బుల్లో ఉండేవి, వాటిని ఇలా ఈ పెద్ద డ్రమ్ముల్లోకి మార్చేద్దాం అనుకున్నాను. చూడండి, ఇది కట్ చేసి ఉన్నాను, టెస్ట్ చూసాను అనమాట, ముదిరిపోయిందేమో అని. ఒకటి బాగానే ఉంది లేతగానే. చూడండి, టమాటాలు కూడా పూతకు వచ్చేసినాయి, అవి కూడా పిందులు వచ్చి నాకు టమాటాలే ఈ సీజన్లో మాత్రం. ఇలా ఒక 4 హార్వెస్ట్ చేశానండి కీరా. ఈ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం నా హార్వెస్టింగ్ అనమాట కీరా దోస. వీడియో చూసి చెప్పండి. ఉంటాను, నమస్తే.